నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా గుట్లవల్లేరు మండలం డొక్కిపరు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వాగతం పలికిన ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పివి కృష్ణారెడ్డి దంపతులు. విజయవాడ మురళీ రిసార్ట్స్ లో ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తెలుగువారికి ఆయన చేసిన సేవలు కొనియాడిన పలువురు వక్తలు. దేదీప్యమానంగా జరిగిన కలశజ్యోతి ఊరేగింపు. అమ్మ అనుగ్రహం కోసం ప్రళమిల్లిన భక్తజనం. కృష్ణా జిల్లా గుట్లవల్లేరు మండలం డోకిపరు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పివి కృష్ణారెడ్డి దంపతులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సీఎం చంద్రబాబు నాయుడు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కృష్ణారెడ్డి దంపతులు బాగా అభివృద్ధి చేస్తారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లో పేదరిక నిర్మూలనకు గురించి ప్రస్తావించాం. 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం, దేశంలో ఏపీ అగ్రభాగాన ఉంటాయి. జమిలీ విధానంలో భాగంగా దేశంలో ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే అభివృద్ధి చేసుకోవటానికి ఎక్కువ సమయం ఉంటుంది. 3 నెలలకు ఒకసారి దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే పాలకులు ఎన్నికల కోసమే పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. P4 విధానంలో భాగంగా గుట్లవల్లేరు మండలంలోని బీపీఎల్ కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు చొరవ తీసుకోవాలని కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు సూచించగా ఆయన అంగీకరించారు. ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలోని పేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు పారిశ్రామికవేత్తలు తోడ్పాటును అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దేవాలయాన్ని ప్రారంభించినప్పుడు, ప్రతిష్ఠ చేసినప్పుడు నేను వెంకయ్యనాయుడు గారు ఇద్దరు వచ్చాం. ఆ రోజుకి ఈరోజు చాలా మార్పులు తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయమే కాకుండా ఆ పరిసరాలు కానీ, ఆ గర్భగుడి కూడా మనం చూస్తే కళ ఉంది. దేవుణ్ణి నమ్ముకొని కృష్ణారెడ్డి గారు, సుధా గారు వండర్ఫుల్ వర్క్ చేశారు. ఈరోజు బ్రహ్మోత్సవాలు కూడా పనిచేసే పరిస్థితికి వచ్చారు. చాలా శాస్త్రోక్తంగా పూజలు చేయడం, అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. నేను జీరో పావర్టీ నిన్నే 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాం. అందులో జీరో పావర్టీ P4 పాలసీ. ఈరోజు వారు సంపాదించిన డబ్బులు కానీ అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం, ప్రపంచం అంతా అయింది. ఈరోజు PPP మోడల్లో అవన్నీ చేయగలిగారు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను 1 more P యాడ్ చేయమన్నాను. సంక్రాంతి రోజున మళ్ళా వచ్చి మొత్తం ఏ విధంగా చేయాలి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇక్కడుండే ఎమ్మెల్యే రాము కూడా దీనికి పూర్తిగా కోఆపరేట్ చేస్తారు. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నాం. దీన్ని ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఖర్చు పెడతాం. ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఉంటాయి. 2047కి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటారు.
విజయవాడ మురళీ రిసార్ట్స్ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసి సినీ వజ్రోత్సవ వేడుకలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జయప్రద, నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబుతో సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుతో సహా పలువురు వక్తలు ఎన్టీఆర్ను గుర్తు చేసుకుంటూ తెలుగువారికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఏడాది పాటు 100 దేశాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించామని టీడీపీ సీనియర్ నేత ఎన్టీఆర్ లిటరేచర్ సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మరెవరికి అలా జరగలేదని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ గొప్పతనం భవిష్యత్ తరాలకు తెలిసేలా ఆయన పాత ఫోటోలను డిజిటలైజ్ చేశామని చెప్పారు. ఎన్టీఆర్ గొప్పతనం భవిష్యత్ తరాలకు తెలిసేలా ఆయన పాత ఫోటోలను డిజిటలైజ్ చేశామని చెప్పారు. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ కు సాటి మరెవరూ లేరని జనార్దన్ చెప్పుకొచ్చారు. ప్రతి పాత్రకు దేనికదే సాటి అనే రీతిలో ప్రాణం పోసారని అన్నారు. ఎన్టీఆర్ గొప్ప మానవతావాదే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త అని టీడీ
అమ్మ నామస్మరణ ధ్యానిస్తూ కీర్తిస్తూ పూజిస్తూ చేసే భవానీ దీక్షలు అత్యంత ప్రాముఖ్యత ఉన్న కలశజ్యోతి ఊరేగింపు దేదీప్యమానంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశాలకు అనుగుణంగా గత 43 సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతున్న కలశజ్యోతి ఊరేగింపులో అమ్మ అనుగ్రహం కోసం భక్తజనం ప్రణమిల్లారు. అత్యంత వైభవంగా అట్టహాసంగా కొనసాగిన కలశజ్యోతి ఊరేగింపులో సకల సాంప్రదాయాల మేళవింపుతో జరిగిన ప్రదర్శన ధర్మ ప్రచారం ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం అనేది ప్రతిబింబించింది. ఆధ్యాత్మిక వైభవాన్ని చాటు చెప్పిన కలశజ్యోతి ఊరేగింపుతో నగర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఇంద్రకీలాద్రిపై కొలువు ఉన్న అమ్మవారిని నియమ నిబద్ధతో దీక్షతో పూజించి అమ్మ అనుగ్రహం పొందడానికి కంచి కామకోటి పీఠాధిపతులు ఆదేశానుసారం 1981 నుండి భవానీ దీక్షలు కలశజ్యోతి ఊరేగింపు ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం సత్యనారాయణపురం రామకోటి ప్రాంగణం నుండి సాయంత్రం 6 గంటలకు దేవస్థానం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆది దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అధిరోహించగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కోలాటాలు, నృత్యాలు వంటి సాంప్రదాయ కళాకారుల ప్రదర్శనల మధ్య వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా విచ్చేసిన భవానీ భక్తులు కలశజ్యోతులను చేతపట్టుకుని జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ముందుకు సాగారు. రామకోటి నుండి గాంధీనగర్ గవర్నర్పేట కంట్రోల్ రూమ్పై వంతెన మీదుగా సుమారు 7 కిలోమీటర్లు ప్రయాణం గల ఈ కలశజ్యోతి ఊరేగింపులో కళా ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 64వ డివిజన్ కుందవారి కంటిక సాగునీటి సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధ్యక్ష కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మురాల శ్రీనివాసరావు, రామచంద్ర ఉపాధ్యక్షులు కందుల రామచంద్రాలను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరిగిన సాగునీటి సంఘ ఎన్నికల్లో రైతులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు అనటానికి ఈ ఎన్నికలు నిదర్శనమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజారంజక విధానాల పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని, త్వరలో జరగబోయే పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకే పట్టం కడతారని ఆశాభావం వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా కలిసికట్టుగా పనిచేసే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఏకైక సాగునీటి సంఘ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చిపెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులను అందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా కృష్ణమోహన్, కంటిక డివిజన్ అధ్యక్షులు పరస అశోక్, కాకొల్లు రవికుమార్, పంగిడియా సుజుకి శ్రీను, రామారావు, గిరి, శేషగిరి, జగదీష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పైన రైతన్నలు అత్యంత నమ్మకంతో మొత్తం తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి అభ్యర్థుల్ని అన్ని చోట్ల గెలిపించడం జరిగింది. రైతన్నలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇవాళ రైతన్నలకి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఒక నమ్మకం. గతంలో ధాన్యం కొనుగోలు కూడా కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వటం కానీ, అలాగే సాగుకు నీరు అందించడంలో కానీ, ఎరువుల కోసం మరి షాపుల దగ్గర నిలబడటం కానీ ఎన్ని నరకాలు చూశారు. అలాగే అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. రుణమాఫీ అని, అదని, ఇదని అనేక రకాలుగా మోసపోయారు. ఇవాళ మళ్ళా రైతన్నలకి వాళ్ళకి మంచి పరిపాలన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వచ్చింది. కృష్ణా డెల్టా ముఖ్యంగా గతంలో పట్టిసీమను తీసుకొచ్చి ఈ కృష్ణా డెల్టాని బ్రహ్మాండంగా గోదావరి నీరుని తీసుకొచ్చి ఎకరానికి 50 బస్తాల పైన పండించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. గత ప్రభుత్వంలో పట్టిసీమ నీరు ఇవ్వకపోవటం వల్ల మరి అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇవాళ విజయవాడ రూరల్ ముఖ్యంగా ఈ గోదావరి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు గతంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన భవానీ దీక్ష 2024 మరిన్ని అంశాలను జోడించి నేడు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా రూపొందించిన భవానీ దీక్ష 2024 యాప్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారి సేవలను ప్రజలకు మరింత తెలియజేసే విధంగా భవానీ దీక్ష 2024 అను యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీక్ష విరమణ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ముందస్తు బుకింగ్స్, దీక్షాకాల సమాచారం, కౌంటర్లు, పార్కింగ్, టాయిలెట్స్, మెడికల్ సమయం వివరాలు తదితర సమాచారంతో కూడిన మొబైల్ యాప్ను ఆవిష్కరించి లాంచ్ చేశామన్నారు. భక్తుల కోసం యాప్ని లాంచ్ చేశామని, ఆ యాప్ ద్వారా భవానీలో
రోజుకు ఎంతమంది వస్తున్నారనే సమాచారం తెలుస్తుందన్నారు. ఈ యాప్లో దేవస్థానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయన్నారు. ఈ యాప్ను ప్రతి ఒక్క భక్తులు వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈరోజు భవానీ ఇలా యొక్క దీక్ష బహుశా 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు దీక్షా విరమణ సమయం ఉంది. 5 లక్షలకు పైన భవానీలు ఇంద్రకీలాద్రిపైకి అమ్మవారి ఆశీస్సుల కొరకు వచ్చి దీక్ష విరమణ ఈ 5 రోజుల్లో జరుగుతుంది. 20 రోజుల పాటు కొంతమంది, 40 రోజుల పాటు కొంతమంది దీక్షలు జరిపి దాదాపుగా ఈ 5-6 లక్షల మంది భవానీలు ఈ 4-5 రోజుల్లో ఇంద్రకీలాద్రి దగ్గర అమ్మవారి దగ్గరికి రావడం, ఆశీస్సులు పొందడం జరుగుతుంది. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతోటి ఆలయ అధికారులు, వేద పండితులు, ఆగమశాస్త్ర పండితులు అందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. రేపటికి అన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు అన్ని సన్నాహాలు కూడా చేశారు. 21వ తారీఖు నుంచి భవానీలు వచ్చేటువంటి వాళ్ళు దీక్ష విరమణ సమయంలో అమ్మవారి పూజలతోటి వారికి ఇక్కడ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కువగా లడ్డు ప్రసాదాల గురించి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి, ఒక మన రాష్ట్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాలు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల నుంచి భవానీ మాలలు ధరించినటువంటి భక్తులు దీక్ష విరమణకి ఏడుకు వస్తారు. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సంఖ్య 73 లక్షలకు చేరుకుందని చెప్పిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఆయన అభినందించారు. టాప్ 5లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారీగా కొత్త సభ్యత్వాలకు తోడుగా పెద్ద సంఖ్యలో యువత, మహిళల సభ్యత్వాలు నమోదైనట్లు చంద్రబాబు తెలిపారు. క్యాడర్ సంక్షేమంతో పాటు అందరి ఎదుగుదలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారన్నారు. పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందని, పార్టీ వల్లే ఏ పదవైనా అని గ్రహించి ప్రవర్తించాలన్నారు. కష్టపడనిదే ఏది రాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. ప్రజలు పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇవ్వడం సరికాదని, కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం చేస్తున్నారని, పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదు అని చంద్రబాబు అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. పవన్ కి విమానాశ్రయంలో కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. చిత్ర పరిశ్రమలో పనిచేయాలని ఉత్సాహంగా వచ్చే చాలా మందిని మోసగిస్తూ రకరకాల బూటకపు వాగ్దానాలతో మోసం చేస్తున్నారని
ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు స్పష్టం చేశారు. పుట్టగొడుగుల రకరకాల కార్మికుల సంఘాల సొసైటీల పేర్లతో స్థాపించి వారి స్వలాభాల కోసం అమాయకులైన సినీ కార్మికులను మోసం చేస్తున్నారని చెప్పారు. ఎవరు మోసపోవద్దని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దానికి అనుబంధంగా ఉన్న 24 సంఘాల ఫెడరేషన్ మాత్రమే గుర్తింపు పొందినవని వివరించారు. విజయవాడలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో శనివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు భరత్ భూషణ్, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ ప్రధాన కార్యదర్శి జె సాంబశివరావు, అలంకార్ ప్రసాద్ పాల్గొనగా ఫిల్మ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, కోశాధికారి వి సురేష్, ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ వెల్లంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా ఏర్పడి చిత్ర పరిశ్రమను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తించబడిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దానికి అనుబంధంగా ఉన్న 24 సంఘాలను అనుసంధానం చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా ఏర్పడిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టగొడుగుల్లాగా రకరకాల కార్మిక సంఘాలు సొసైటీల పేర్లతో స్థాపించి స్వలాభాల కోసం అమాయకులైన సినీ కార్మికుల వద్ద నుండి కార్డులు ఇస్తామని, ఇళ్లు ఇప్పిస్తామని రకరకాలుగా డబ్బులు వసూలు చేసి అందరినీ మోసం చేస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చిందన్నారు. అలా ఎవరు మోసపోవద్దని సూచించారు. బూటకపు కార్మిక సంఘాల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని, త్వరలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాపులు కూడా ప్రారంభిస్తామని తెలియజేశారు. రాష్ట్ర విభజనకు ముందు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మాతృ సంస్థ. విభజన జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి 2 రాష్ట్రాలు 2 కళ్ళు లాంటివి కాబట్టి, మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్గా నామకరణం చేయడం జరిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2 రాష్ట్రాలకి మదర్ బాడీ. ఈ బాడీ కింద తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అట్లాగే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇవన్నీ కూడా అనుబంధ సంస్థలు. ఇవన్నీ ఇది హైదరాబాద్ హెడ్ ఆఫీస్గా వర్క్ చేస్తుంది. విజయవాడ ఒక బ్రాంచు, వైజాగ్ ఒక బ్రాంచు, తిరుపతి ఒక బ్రాంచు ఈ సంస్థకు ఉన్నాయి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి. సో విభజన జరిగిన తర్వాత నుంచి కూడా మన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ వారు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ ఫెడరేషన్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ 1986లో హైదరాబాద్లో స్థాపించబడిందండి. దాదాపు 38 సంవత్సరాలు కావస్తుంది. ఇది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి అనుబంధ సంస్థ అండి. వారితో కలిసి పనిచేయాల్సిన ఫెడరేషన్ మరియు 24 క్రాఫ్ట్ల అనుబంధ సంఘాలండి. వారందరూ కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పనిచేయాలండి. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అట్లాగే హైపెక్ ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్, ఈ సంస్థ ఇండియా వైజ్ ఉందండి. హైదరాబాదు మెయిన్గా ఉందండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది. చాలామంది సినిమా మీద ఆకర్షణ ఉంటుంది. సినిమాలో ఏదో అసోసియేషన్లో జారితే ఇక్కడ ఏదో సైట్లు ఇస్తారంట, లేకపోతే ఇస్తారంటే ఒక తెలియక పాప అమాయకత్వంతో మెంబర్షిప్లను డ్రైవ్ చేస్తున్న వాళ్ళ వల్ల పడి డబ్బులు పోగొట్టుకుని తర్వాత మాకు ఎలా చేశారని మళ్ళీ మా దగ్గరికి వస్తాయి ఈ పంచాయతీలు, మా అసోసియేషన్లుగా వస్తారు. సో వాళ్ళు మోసపోకూడదని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వాళ్ళు రెఫరెన్స్గా ఇస్తున్నారు, కొంతమంది డైరెక్టర్ల పేర్లు ఇస్తున్నారు. ఆ డైరెక్టర్కి ఫోన్ చేసి చెప్పాం, మీ పేర్లు ఉపయోగించుకున్నారు చూడండి, వాళ్ళు ఇదేదో బిజినెస్లా చేస్తున్నారు జాగ్రత్త అని చెప్పినా కూడా వాళ్ళకు కూడా ఎక్కడో ఆశ ఉందనుకుంటా, వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. ఆంధ్ర హాస్పిటల్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో ఉచితంగా పిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతం చేశారు. ఇప్పటి వరకు ఆంధ్ర హాస్పిటల్స్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో 4000 ఆపరేషన్లకు పైగానే మరియు ఇంటర్వెన్షన్ విజయవంతంగా చేశామని ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పిపి రామారావు తెలిపారు.
మనం గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. వి స్టార్టెడ్ ఇన్ 2015. ఈసారి కూడా ఆంధ్ర హాస్పిటల్స్ చిల్డ్రన్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ అసోసియేషన్ విత్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ టీంతో కలిసి ఇది క్యాంప్ అది చేశాము. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఈ చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ క్యాంప్స్ చేస్తున్నాం అన్నమాట. ఇది 33వ క్యాంపు. సో ఇప్పుడే వాళ్ళతో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంతవరకు ఇన్ని నెంబర్ ఆఫ్ ఫ్రీ క్యాంప్స్ మన కంట్రీలో కానీ వాళ్ళు వేరే చోట్లకి వెళ్ళి వేరే కంట్రీస్లో కూడా చేస్తున్నారు క్యాంప్స్ అవి. ఇంత నెంబరు ఇంతమందికి ఆపరేట్ చేయటం అనేది ఎక్కడా చేయలేదు. సో ఆంధ్ర హాస్పిటల్స్లో మన చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లోనే చేశామని ఇప్పుడే చెప్తున్నారనమాట. సో బేసిక్లీ ఈ క్యాంప్లో మెయిన్గా యూకే నుంచి ఆస్ట్రేలియా నుంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్, కార్డియాక్ సర్జన్స్, డాక్టర్ నెల్సన్ గారు, డాక్టర్ అలెగ్జాండర్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్, కార్డియాక్ ఇంటెన్సివిస్టులు, నర్సెస్, సో అందరూ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఈసారి ఎక్కువ సార్లు యూకే నుంచి వస్తూ ఉంటారు, ఈసారి మాత్రము ఆస్ట్రేలియా నుంచి వచ్చున్నారు. Queensland Hospital, Queensland Children's Hospital from Australia. Team at Andhra Hospitals for inviting us to come all the way from Australia to do heart surgery on the underprivileged children here. I've made many trips to India. My colleague from Brisbane has come here before, Dr. Prem Venugopal, and my former colleague in England has also come here before. The place is very highly recommended. There's a very good hospital to work in to do pediatric cardiac surgery. They have excellent infrastructure. You can do very complex work here. The team work very well together. The anaesthetist, intensive care, nursing, the ward staff, and Dr. Vikram, I think, travels around everywhere finding patients for the team to operate over here. I think the hospitality has been excellent. People have looked after us very well. We've actually really enjoyed our time here, and I will definitely be coming back. What Dr. Nelson Alfonso just said, it's been an absolutely fantastic week here, and I think the most striking thing for me was just how well the team worked together and what a fantastic facility you have here to actually facilitate cardiac surgery. Complex cardiac surgery, the nursing staff upstairs, absolutely amazing to work with, but just to see the expertise that's here, which is not a given, to see the expertise from cardiology, cardiac surgery, anesthesia, nursing team has really been very humbling because it's at a very, very high level, and I think that should be recognized actually how special that is, that you have a facility here that can do such complex surgery, which is very, very difficult to do and needs a lot of people to work together to facilitate all that. So thank you very much for the hospitality. I would be keen. కార్డియాలజిస్ట్ అంటే చిన్నపిల్లల గుండె జబ్బులు చూస్తూ ఉంటాను. మీ ద్వారా ఒక 2 థింగ్స్ ఐ వాంట్ టు పాస్. మేము అంటే సంవత్సరానికి రామారావు గారు చెప్పినట్టు 600 ఆపరేషన్లు ఇంటర్వెన్షన్స్ చేస్తూ ఉన్నాము సంవత్సరానికి. కానీ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం 10,000 మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు అన్నట్టు. 10,000 మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే పుడుతున్నారు. కానీ మనం చేసేది ఒక 600 మాత్రమే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు తెలిసింది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది చేయట్లేదు. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇన్ని కార్డియాక్ 100 మంది కార్డియాలజిస్టులు కార్డియాక్ యూనిట్స్ ఉన్నా సరే ఎవరు ఈ పిల్లల హార్ట్ స్పెషాలిటీ మాత్రం ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక ఆపరేషన్ చేయాలంటే 5-6 లక్షలు ఖర్చు అవుతుంది అన్నట్టు. మనకు గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీలో 1,00,000 మాత్రమే వస్తుంది. సో చాలా లాస్ మేకింగ్ స్పెషాలిటీ. అందుకనే ఏ కార్డియాక్ సెంటర్స్ కూడా పీడియాట్రిక్ కార్డియాలజీ అనేది వాళ్ళకి కాంప్లెక్స్ గుండె జబ్బులతో పుడతారు. అంటే ఏంటి, వాళ్ళకి రంధ్రం ఉంటుంది, అదేవిధంగా కవాటం బ్లాకేజ్ ఉంటుంది, ఇంకా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆ గుండెలోనే మీకు రంధ్రంతో పాటు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ చేసే సెంటర్స్ కార్పొరేట్ హాస్పిటల్లో లేవు.
ఎస్పెషల్లీ పేద మధ్య తరగతి ప్రజలు. మీరందరూ చూశారు, వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలకి కానీ వివిధ హైదరాబాదు, చెన్నై వెళ్ళి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టుకునే స్తోమత లేని పిల్లలు వీళ్ళందరూ. గత 10 సంవత్సరాలుగా ఈ పేద పిల్లలకి ఈ రకంగా ఉచితంగా హార్ట్ సర్జరీసు, అది కూడా కాంప్లెక్స్ హార్ట్ సర్జరీసు హాస్పిటల్ నుంచి వివిధ రూపాలలో మనం ఖర్చు పెట్టి రమణమూర్తి గారి సహకారంతో అయితేమి, రామారావు గారి సపోర్ట్ తోటి చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అదేవిధంగా ఈ రోజుల్లో మనందరికీ తెలుసు, ఒకళ్ళు మనం హాస్పిటల్ నుంచి లీవ్ తీసుకొని ఒక 1 వీక్ ఎక్కడికైనా వెళ్ళాలంటేనే కష్టం. అటువంటిది ఈ హీలింగ్ హార్ట్స్ ఫౌండేషను వివిధ ప్రాంతాల నుంచి, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, అదేవిధంగా ఇంగ్లాండ్లోని వివిధ ప్రాంతాల నుంచి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని, ఎనస్థీషియా వాళ్ళని. నమస్కారం అండి డాక్టర్స్ అందరికీ. ఈ ఆంధ్ర హాస్పిటల్లో చాలా బాగా జరిగిందండి మా పిల్లకి. ఈ విషయం కూడా మాకు డాక్టర్ సార్ విక్రమ్ సార్ చెప్పారండి. రాజమండ్రిలో మేము మా పాపకి చూపించుకోవడం జరిగింది. ఆయన సజెషన్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు ఎంతో టెన్షన్గా ఫీల్ అయ్యి మా పాప ఏమవుద్దని కూడా బాధపడడం జరిగిందండి. అలాంటిది వాళ్ళు మళ్ళీ మా పాపకి పునర్జన్మ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా, ఈ డాక్టర్స్ అందరికీ మొత్తం అంతా కూడా నేను రుణపడి ఉండడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం శ్రమించిన వ్యక్తులలో వీరంకి గురుమూర్తి కూడా ఒకరని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. బీసీలను ఐక్యం చేయడంలో గురుమూర్తి పనిచేస్తారని చెప్పారు. అలాంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తించి కీలకమైన బాధ్యతలు ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌడ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వీరంకి వెంకట గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ వీరంకి గురుమూర్తి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చి బీసీలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బీసీలను ఐక్యం చేయడంలో గురుమూర్తి పనిచేశారని చెప్పారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి వెనుదన్నుగా ఉండాలన్న లక్ష్యంతో బీసీ ఫెడరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారని పేర్కొన్నారు. భావితరాల కోసం ఏపీ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్కు శ్రీకారం చుట్టారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గురుమూర్తి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కార్యకర్తగా పనిచేశారని చెప్పారు. 1994 నుండి గురుమూర్తి తనకు పరిచయమని, పార్టీ కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు. టీడీపీ ఏ పిలుపు ఇచ్చినా దానికి విజయవంతం చేయడం కోసం పనిచేశారని అన్నారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, బీజేపీ నాయకులకి, అదేవిధంగా రాష్ట్రంలోని నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఈ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కార్పొరేషన్ ద్వారా నా జాతికి ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాలను కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తానని తెలియజేసుకుంటూ, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు 39,000 కోట్లు బీసీలకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ ద్వారా అన్ని కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో బీసీలను విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజున ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మరి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు, బీసీ వ్యతిరేక విధానాలు పాల్పడిందో దానివల్ల 70% మంది ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వానికి కట్టడం జరిగింది.
ఎంత దారుణం అంటే 5 సంవత్సరాల్లో మాకు రావాల్సిన 1,50,000 కోట్ల బడ్జెట్ని జగన్మోహన్ రెడ్డి గారు దారి మళ్ళిచ్చాడు. 500 మందిని బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళ ఆస్తులు కానీ హత్యలు కానీ దారుణంగా చేశారు. అంతేకాకుండా పేరుకు పదవులు ఇచ్చి ఆనాడు నిధులు ఇవ్వకుండా విధులు ఇవ్వకుండా సిబ్బంది లేకుండా వాళ్ళని అవమానపరిచారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిరుద్యోగులు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎన్కేపల్లిలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ జాబ్ మేళను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఉద్యోగాల హామీ ఇచ్చారని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించినట్లు చెప్పారు. ఉద్యోగ మేళాకు యువత నుండి విశేష స్పందన కనిపించిందని తెలియజేశారు. ఉద్యోగ మేళాలో మొత్తం 3,125 మంది హాజరు కాగా 1,535 మందికి వివిధ కంపెనీల్లో ఎంపిక అయ్యారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో కంపెనీలు వెనక్కి తిరిగి వెళ్లిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో యువత గంజాయి బారిన పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తన పాలనలో రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే ఉపాధి కల్పించారని విమర్శించారు. నేను కేడీసీసీ బ్యాంక్ను అభివృద్ధి చేస్తే అప్పటి ముఖ్యమంత్రి జగన్ నన్ను ఎందుకు చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించారని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తరువాత మల్లవల్లి ఇండస్ట్రియల్ కార్డియార్కు పునరుజ్జీవం పోశారన్నారు. నాడు జగన్ ప్రభుత్వం పేరు చెబితేనే పరిశ్రమలు పారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మెగా జాబ్ మేళాలో 50 కంపెనీలు పాల్గొని ఉద్యోగ కల్పనకు అవకాశాలు కల్పించారని తెలియజేశారు. సింగనగర్లో వరదలు వస్తే ఏ వైసీపీ నాయకులైనా వచ్చారా అని అడిగారు. చంద్రబాబు మా మీద పోటీ చేసి గెలువు అని సవాల్ విసిరిన నాయకులు ఇప్పుడు ఏమయ్యారంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. 60 సంవత్సరాల వయసులో పార్టీ పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని 2 రూపాయలకు కిలో బియ్యం పథకం తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆ పథకానికి కూడా గత ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొన్న 53 కంపెనీలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సర్టిఫికేట్స్ పంపిణీ చేశారు. 33 ఏళ్ల తర్వాత 1985లో ఎన్టీ రామారావు గారు దాన్ని చట్టం చేస్తే 85 తర్వాత పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా ఏ సోదరీమణికైనా ఆశలో సమాన హక్కు కల్పించమని ఎన్టీఆర్ గారు చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని ఎందుకు అనుసరించట్లేదని మాజీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడగండి. ముఖ్యమంత్రులైనా మాజీ ముఖ్యమంత్రులైనా మేమైనా శాసనసభ్యులైనా మంత్రి అయినా ఎవరైనా రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి బతకాలి. రూల్స్ని ఒబే చేస్తాను ఉండదు తప్ప రూలు వైలేట్ చేసుకుంటానికి ఎవరికి అవకాశం లేదు. గత ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎన్టీ రామారావు గారు పెట్టిన చట్టాన్ని దయచేసి మీరు అమలు చేయాల్సిందిగా కోరుతున్నారు. అలాగే పరిశ్రమలు ఆడు తీసుకొస్తే ఇంతమంది నిరుద్యోగ ఎందుకు ఉందనేది మీకు తెలియదు కదా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్ చేశారు, ఎన్ని ప్రైవేట్ కంపెనీలు మీ హయాంలో వచ్చినాయి, ఎన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చినా వాటిలో ఎన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినా శ్వేతపత్రం పెట్టచ్చండి. మేము వచ్చిన 6 మాసాల్లో వచ్చిన ఉద్యోగాలన్నా గత 5 సంవత్సరాలు 60 మాసాల్లో వచ్చినాయి అని నేను అడుగుతాను. సో ఇది రాజకీయ విమర్శలు చేస్తే వేదిక కాదు, కానీ ఇది కరెక్ట్ అని నేను భావించాను. మనం బాగా చేస్తే ప్రజలే చెప్తారు అంతే తప్ప ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ టీచర్ అనేది స్వామి వివేకానంద నానుడి సూక్తి. కానీ అది చంద్రబాబు గారి విషయంలో ముమ్మాటికి నిజం. అది అనుభవాన్ని మించిన గురువులేలాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహారం పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి చేయి కలపాలి కోరుతున్నా. ఇలాంటి పరిమాణ రాజకీయాలు చేసే స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగాధంలో పెట్టారు, భాష మీద దాడి చేశారు, తెలుగు భాషకు లగుబాటుకు గురైంది, బూతులు తిట్టేవాళ్ళకి మంత్రులు ఇచ్చి సర్వనాశనం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగొడతామని చెప్పి ఆఖరికి మీ హోదాని ప్రజలు తీసేశారు. ముఖ్యమంత్రి హోదా తీసేసి ప్రతిపక్ష హోదా కూడా మిగల్చకుండా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే బెటర్ అని మాజీ ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తారు. ఏపీ ఎస్జీ ఉద్యోగుల ఎంజేసీ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ తమపై వివక్ష చూపుతుందని బాధిత ఫ్లాట్ ఓనర్ల సంఘం అధ్యక్షుడు వెనగల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీహరిపురం కాలనీ
కేతనకొండ ఫ్లాట్ ఓనర్లంతా నేడు రోడ్డును పడ్డామని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీఎస్జీ ఉద్యోగుల ఎంఎస్సి హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ బాధిత ఫ్లాట్ ఓనర్ల సంఘం ఆధ్వర్యంలో శనివారం అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్జీ ఉద్యోగుల ఎంఎస్సి హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ బాధిత ఫ్లాట్ ఓనర్ల సంఘం అధ్యక్షుడు వెనిగెల శ్రీనివాస్ మాట్లాడుతూ లేఅవుట్ డెవలప్మెంట్ పనులు పూర్తి చేయకుండా మార్కెటింగ్ ఫ్లాట్లు 69 మందికి కేటాయించి రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా తమను సొసైటీ వేధిస్తుందని, గతంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్నీ చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్ పూర్తయిన ఫ్లాట్ ఓనర్లు అందరూ చదరపు గజానికి 1500 అదనంగా చెల్లించాలని డిమాండ్ నోటీసులు కూడా ఇచ్చారన్నారు. పదవి విరమణ అయ్యి వచ్చిన డబ్బులతో ఫ్లాట్లు కొన్న తమకు అదనంగా డబ్బులు చెల్లించే స్తోమత లేదని చెప్పారు. సొసైటీ వారి అవినీతి అక్రమాలపై అనేక వినతి పత్రాలు సమర్పించామని ఫలితం లేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని సొసైటీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ధర్నా కార్యక్రమంలో సంఘం కార్యదర్శి వీరమాచినేని రత్నప్రసాద్, సంఘం సభ్యులు, బాధిత ఫ్లాట్ ఓనర్లు తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘ పాలకవర్గం వీళ్ళందరూ కూడా ఈ 15-20 మంది కలిసి పొలం కొన్నట్టుగా డ్రామాలాడి పోస్ట్ డేటెడ్ చెక్కులతో వాళ్ళకి రైతులకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. పొలం రిజిస్ట్రేషన్ జరిగింది, రైతులకు సభ్యులకు పొలం అమ్మేశారు, ప్లాట్లు అమ్మేశారు. సిఆర్డిఏ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు లేఅవుట్కి. మాకు అందరికీ ప్లాట్లు అమ్మేసిన తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత పొలం అమ్మిన రైతులకు డబ్బులు అందలేదు అనేటటువంటి కారణంతో రైతులు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దగ్గర 43,000 చదరపు గజాలని వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారండి. ఇందుట్లో దగ్గర ఒక 100 మంది బాధితులు ప్లాట్లు కొన్నాళ్ళు కానివ్వండి, మార్టిగేజ్ ప్లాట్లు డెవలప్ అవుతాయి, రిలీజ్ అయిన తర్వాత మీకు అమ్ముతాను అనేటువంటి వంకతోటి 100 ప్లాట్ల వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరగలేదండి. 650 ప్లాట్లు అయితే రిజిస్ట్రేషన్ జరిగినాయి. డెవలప్మెంట్ జీరో, ఒక్క పైసా కూడా డెవలప్మెంట్ జరగలేదండి. మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి. దగ్గర ఈ 655 మంది దగ్గర 150 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి డెవలప్మెంట్ లేకోకుండా ఈ రోజున డెవలప్మెంట్ చేయమంటే చదరపు గజానికి అదనంగా 1500 రూపాయలు కట్టాలి, కట్టకపోతే నేను డెవలప్మెంట్ చేయను, మీరెవరో కూడా సైట్లోకి రావడానికి వీల్లేదు, గేటుకు తాళం వేస్తున్నాడండి. గేటుకు తాళం వేసి అదేమంటే వాచ్మెన్ ఇస్తాడు, అక్కడ మీరు వెళ్ళండి అన్నాడు. ఆ సమయానికి వాచ్మెన్ లేక మేము వెంచర్లోకి వెళ్ళలేని పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వస్తున్నాము. నా పేరు వెనిగళ్ల శ్రీనివాస్. నేను ఈ శ్రీహరిపురం కాలనీ కేతనకొండ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పటివరకు చెప్పిన మా సెక్రటరీ రత్నప్రసాద్ గారు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా కూలంకుషంగా చెప్పారు. ఆయన అన్ని కరెక్ట్ విషయాలు అవి. గత 20 నెలల కాలంగా ఎన్ని రకాలుగా ఎన్నోసార్లు ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ను కానీ అలాగే మిగతా వాళ్ళని కానీ ఎంత ప్రొసీడ్ అయ్యి అన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఒక్కదానికి స్పందన లేదు. అలాగే ఇప్పటికి మేము మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది, అలాగే కొల్లు రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది, తర్వాత నారా లోకేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇచ్చినవి మళ్ళీ ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్గా వచ్చి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పిలిచి విచారణ చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదండి. ఈ సొసైటీ మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మీద అయితే మాకు నమ్మకం ఉందో ఆ ప్రభుత్వం వారు గట్టి చర్యలు తీసుకోవాలంటే ముందుగా దాన్ని పూర్తిగా ఫారెన్సిక్ ఆడిట్ చేయించాలండి. ఆడిట్ చేపించి దానిలో జరిగిన గోల్మాల్ దాదాపు 45-50 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డొక్కిపరు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వాగతం పలికిన ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పివి కృష్ణారెడ్డి దంపతులు. విజయవాడ మురళీ రిసార్ట్స్ లో ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తెలుగువారికి ఆయన చేసిన సేవలు కొనియాడిన పలువురు వక్తలు. దేదీప్యమానంగా జరిగిన కలశజ్యోతి ఊరేగింపు. అమ్మ అనుగ్రహం కోసం ప్రలమిల్లిన భక్తజనం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.